హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెట్ పేపర్ 2 మ్యాథ్స్ నుంచి ఏ టాపిక్ల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు అనే విషయం ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. ముందుగా ఆల్జిబ్రా నుంచి ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మనకి బహుపదులు అలా ఇచ్చి వాటిని ఫ్యాక్టర్స్గా రాయడం, అలాగే వాటి పరిమాణం అంటే డిగ్రీస్ కనుక్కోవడం, ఆ తర్వాత శూన్యాలు జీరోస్ కనుక్కోవడం, ఆ తర్వాత గసాబా అంటే కామన్ తీయడం, ఇలాంటి లెక్కలు అడిగే అవకాశం ఉంది. ఆ తర్వాత స్టాట్స్ నుంచి అంటే సంఖ్యకా శాస్త్రం నుంచి ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. ప్రతి పేపర్లో కూడా సాంఖ్యకా శాస్త్రం నుంచి ఒక ప్రశ్న ఉండడం జరిగింది. ఇందులో సగటు, మధ్యగతం, బాహుళకం, అలాగే సెక్టార్ అంటే పై చార్ట్, ఈ విధంగా ఈ అంశాల నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అంటే ఉదాహరణకు మొదటి 153 సహజ సంఖ్యల సగటు ఎంత అంటే మొదటి n సంఖ్యల సగటు కనుక్కోవడానికి మనకు ఒక చిన్న ఫార్ములా ఉంది. n+1/2 అనే చిన్న ఫార్ములా తోటి మొదటి n సహజ సంఖ్యల సగటు కనుక్కోవచ్చు. ఆ తర్వాత ఘాతాలు, ఘాతాంకాలు, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది. మనకి కొన్ని సంఖ్యలు ఇచ్చి వాటికి పవర్స్ ఉంటవి, వాటిని ఆరోహణ అవరోహణ క్రమంలో రాయమంటారు, లేదా పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యను గుర్తించండి, ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఆ తర్వాత నిరూపక జ్యామితి, కోఆర్డినేట్ జ్యామితి నుండి ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. మనకి కొన్ని బిందువులు ఇచ్చి ఈ బిందువులతో ఏర్పడే చతుర్భుజం ఏది అంటే రాంబస్నా, దీర్ఘ చతురస్రమా, సమాంతర చతుర్భుజమా, ఈ విధంగా అడగడం జరుగుతుంది. లేదా 3 బిందువులు ఇచ్చి మరొక బిందువు 4వ బిందువు కనుక్కోమని అడగడం జరుగుతుంది. ఈ విధంగా నిరూపక జ్యామితి నుంచి ఒక ప్రశ్న రెగ్యులర్గా కంపల్సరీగా వస్తుంది. ఆ తర్వాత ఎల్సిఎం అంటే డైరెక్ట్ ఎల్సిఎం కనుక్కోవడం కాకుండా మనకి సపోజ్ 4, 5, 10 మరియు 25తో భాగించినప్పుడు శేషం 3 వచ్చే ఆ సంఖ్య ఏది, ఈ విధంగా ఇలాంటి ప్రశ్నలు తరచుగా అడగడం జరుగుతుంది. ఆ తర్వాత లాభ నష్టాలు, పర్సంటేజ్, వడ్డీ లెక్కలు, ఇవి రెగ్యులర్గా వచ్చే ప్రశ్న. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది. ఆ తర్వాత ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యల నుంచి ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. మనకి బీజగణితంలో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అంటే a+b² a-b² ఇలాంటి ఫార్ములాస్ని ఉపయోగించి విస్తరించమని అడగడం జరుగుతుంది. ఇలాంటి లెక్క ఒకటి రావడం జరుగుతుంది. అలాగే త్రికోణమితి నుంచి 2 లేదా 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఒకటి తీటాలలో తెలపడం, అంటే tan θ, sin θ, cos θ, ఈ విధంగా తీటాలలో ఒక ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఎత్తులు మరియు దూరాలు, హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. సో త్రికోణమితి నుంచి మినిమం 2 మార్కులు వస్తాయి. ఆ తర్వాత రెగ్యులర్గా వచ్చే మరొక క్వశ్చన్ సెట్స్ అంటే సమితులు, ఉపసమితులు, కార్డినల్ సంఖ్య, యూనియన్, ఇంటర్సెక్షన్, పరిమిత అపరిమిత సమితి, ఆ తర్వాత కండిషన్స్ ఇచ్చి ఎలిమెంట్స్ రాసి వాటి యూనియన్, ఇంటర్సెక్షన్ కనుక్కోవడం, ఇలాంటి లెక్కలు అడగడం జరుగుతుంది. సో మొత్తం మీద సెట్స్ అంటే సమితులు అనే చాప్టర్ నుంచి 100% ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. ఆ తర్వాత రేఖా గణిత భావనలు అంటే కోణాలు, కిరణాలు, రేఖలు, ఖండన బిందువులు, సమద్విఖండన, ఇలాంటి భావనల నుంచి ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. అంటే రూలర్ లేకుండా నిర్మించలేని కోణాన్ని గుర్తించండి, ఈ విధంగా. అలాగే ఒక కోణం ఇచ్చి దాన్ని రేడియన్లోకి మార్చడము, ఈ టాపిక్స్ మీద ఒక క్వశ్చన్ అప్పుడప్పుడు రావడం జరుగుతుంది. ఆ తర్వాత వృత్తాలు, స్పర్శరేఖలు, ఈ చాప్టర్ నుంచి 100% ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత శ్రేణులు, ఇది కూడా రెగ్యులర్గా వచ్చేటటువంటి క్వశ్చను. అంటే 2 పదాలు ఇచ్చేసి 10వ పదం ఇంత, 15వ పదం ఇంత అయినప్పుడు 27వ పదం ఎంత, ఇలాంటి క్వశ్చన్లు రావడం జరుగుతుంది.
అలాగే గుణశ్రేణి నుంచి అప్పుడప్పుడు ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. మ్యాక్సిమం అంకశ్రేణి నుంచే ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో శ్రేణులు అనేది రెగ్యులర్ క్వశ్చన్, ఖచ్చితంగా ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. ఆ తర్వాత కాలం, దూరం, వేగం, ఇది కూడా అప్పుడప్పుడు ఈ అంశం మీద ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ క్వశ్చన్ కాదు. ఆ తర్వాత సౌష్ఠవం, సిమెట్రీ, ఇది రెగ్యులర్ క్వశ్చన్. కంపల్సరీగా ఈ చాప్టర్ నుంచి అంటే ఈ కాన్సెప్ట్ నుంచి ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. ఆ తర్వాత ముఖాలు, శీర్షాలు, అంచులు, ఈ టాపిక్ నుంచి ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. అంటే త్రిమితీయ వస్తువులు అనే అంశం మీద ఒక ప్రశ్న అప్పుడప్పుడు రావడం జరుగుతుంది. ఆ తర్వాత రెగ్యులర్గా వచ్చే మరొక క్వశ్చన్ వాస్తవ సంఖ్యలు, రియల్ నెంబర్స్ నుంచి అంటే 0.37 బార్, దీన్ని p/q రూపంలో రాయడం. ఆ తర్వాత అంతం కాని ఆవర్తితం చెందే భిన్నాలు, ఇలాంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత లగార్థమ్స్ నుంచి 100% ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత చతుర్భుజ ధర్మాలు, అంటే చతురస్రం, దీర్ఘ చతురస్రం, సమాంతర చతుర్భుజం, రాంబస్, ట్రెపీజియం, వీటి యొక్క ధర్మాలు, వాటి కోణాలు ఏ విధంగా ఉంటవి, కర్ణాలు ఏ విధంగా ఉంటవి, ఈ అంశం మీద ఒక క్వశ్చన్ రెగ్యులర్గా రావడం జరుగుతుంది. ఆ తర్వాత రాత లెక్కలు, ఈ రాత లెక్కలు అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్, ఒకటి లేదా రెండు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దశాంశ భిన్నాలు, వీటి యొక్క భాగాహారము, ఇలాంటి అంశాల మీద ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. ఆ తర్వాత స్వరూప త్రిభుజాలు, సిమిలర్ ట్రయాంగిల్స్, వీటి నుంచి అప్పుడప్పుడు ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత బహుభుజి కోణాలు, అంటే 8 భుజాలు కలిగిన బహుభుజి అంతర్కోణాల మొత్తము అని చెప్పేసి ఒకసారి క్వశ్చన్ రావడం జరిగింది. ఈ విధంగా బహుభుజి కోణాలు, మనకు ఒక బహుభుజి ఇచ్చి వాటి యొక్క అంతర్కోణాలు మొత్తం కనుక్కోండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఆ విధంగా అంతర్కోణాలు మొత్తం కనుగొనడానికి మనకు ఒక చిన్న ఫార్ములా ఉంది, n-2 ఇంటూ 180. సపోజ్ త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, అంటే త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి కాబట్టి n=3 అవుతుంది. అంటే 3 - 2 ఇంటూ 180, 1 ఇంటూ 180 అంటే 180 వస్తుంది. అంటే త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180. ఒకవేళ చతురస్రం, దీర్ఘ చతురస్రం తీసుకుంటే అందులో 4 కోణాలు ఉంటాయి కాబట్టి 4 - 2 ఇంటూ 180 అంటే 2 ఇంటూ 180 మొత్తం 360. ఈ విధంగా 8 భుజాలు కలిగిన బహుభుజి అన్నప్పుడు 8 - 2 ఇంటూ 180 అంటే 6 ఇంటూ 180 చేస్తే మనకి ఆ 8 భుజాలు కలిగిన బహుభుజి యొక్క అంతర్కోణాలు మొత్తం మనం ఈజీగా కనుక్కోవచ్చు. అదేవిధంగా ఒక బహుభుజి యొక్క కర్ణాల సంఖ్యను కనుగొనడానికి ఫార్ములా n ఇంటూ n-3/2. ఈ ఫార్ములా తోటి, అంటే సపోజ్ దీర్ఘ చతురస్రం తీసుకున్నాం అనుకోండి, 4 భుజాలు ఉంటాయి కాబట్టి 4 ఇంటూ 4 - 3/2 చేస్తే మనకి 4/2 అంటే 2 కర్ణాలు, చతురస్రం కానీ దీర్ఘ చతురస్రం కానీ దీనికి మనము 2 కర్ణాలు గీయగలం. ఈ విధంగా బహుభుజి యొక్క కర్ణాల సంఖ్యను కనుగొనడానికి ఫార్ములా n ఇంటూ n-3/2. ఆ తర్వాత వర్గమూలాలు, ఘనమూలాల నుంచి ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. అంటే ఇచ్చిన వాటిలో పర్ఫెక్ట్ ఘన సంఖ్య గుర్తించండి, ఈ విధంగా ప్రశ్న రావడం జరుగుతుంది. ఆ తర్వాత భాజనీయత సూత్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. 3, 7, 8 లేదా క్రింది వాటిలో 8 చే భాగించబడే సంఖ్యను గుర్తించండి అంటారు, లేదా 11 చే నిశేషంగా భాగించబడే సంఖ్యను గుర్తించండి అంటారు. ఈ విధంగా భాజనీయత సూత్రాల నుంచి ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. అలాగే ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ఈ టాపిక్ మీద కూడా తప్పనిసరిగా ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. ఒక సంఖ్య ఇచ్చి దీనికి సమీప ప్రధాన సంఖ్యను గుర్తించండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఇలా ప్రధాన సంఖ్యల మీద ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. అదేవిధంగా సంభావ్యత, ప్రాబబిలిటీ నుంచి ఒక ప్రశ్న కంపల్సరీ వస్తుంది. అంటే డైస్ మీద కానీ, బాల్స్ మీద కానీ, పేకాలు అంటే కార్డ్స్ మీద కానీ ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంది. సో ప్రాబబిలిటీ అనేది రెగ్యులర్ క్వశ్చన్. ఆ తర్వాత సమతల పటముల వైశాల్యములు, అంటే త్రిభుజం, చతురస్రం, దీర్ఘ చతురస్రం, సమాంతర చతుర్భుజం, ట్రెపీజియం,
వీటి యొక్క వైశాల్యాల మీద తప్పనిసరిగా ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. అలాగే క్షేత్రమితిలో గోళం, శంకువు, స్తూపం ఈ మూడింటి మీద ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. వాటి యొక్క ఘనపరిమాణం, ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం వీటి మీద ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అలాగే నిష్పత్తులు, బహుళ నిష్పత్తులు, అనుపాతం, అనులోమానుపాతం, విలోమానుపాతం ఈ అంశం మీద కూడా ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. ఇంకా నెంబర్ సిస్టమ్, సంఖ్యాభావం నుంచి ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అయితే ఇదంతా గమనించినట్లయితే మనకి 10th క్లాస్ నుంచి 80% కవర్ అవుతుంది. 10th మ్యాథ్స్ బాగా పర్ఫెక్ట్ చేసిన వాళ్ళు ఈ పేపర్ 2 మ్యాథ్స్లో మంచి స్కోర్ సాధించగలుగుతారు. అలాగే పేపర్ 1 మరియు పేపర్ 2లో కామన్ టాపిక్స్ ఉన్నప్పటికీ పేపర్ 2లో కొంచెం కఠినతరమైనటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా అంటే 6th నుంచి 10th వరకు చాప్టర్ వైజ్గా మనం ఆన్లైన్ టెస్టులు తయారు చేయడం జరిగింది. ఆ టెస్టులన్నీ కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ అంటే బైలింగ్వల్లో ఆ టెస్టులు ఉంటవి. అదేవిధంగా గత 2024, 2025, 2026లో వచ్చినటువంటి ప్రశ్నలన్నీ కూడా చాప్టర్ వైజ్గా ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో మన గ్రూప్లో టార్గెటెడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు టెట్లో ఖచ్చితంగా మంచి స్కోర్ సాధిస్తారు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.